దేవుడు నియమించినటువంటి మోషేని తృణీకరిస్తే ఎవరిని తృణీకరించినట్టు ఫీల్ అయ్యాడు దేవుడు? మోషేని తృణీకరిస్తే మోషేని నియమించిన దేవుడిని తృణీకరించినట్టే. మోషేని గౌరవిస్తే మోషేని నియమించిన దేవుణ్ణి గౌరవించినట్టే. అట్టా ఫీల్ అవుతాడు దేవుడు. నాయకత్వానికి దేవుడిచ్చే విలువ అది. ఎందుకంటే నాయకత్వానికి ఉండే ప్రెజర్ వేరు. దేవుడు నీకు అప్పగించిన పాత్రని, ఏ పాత్ర ద్వారా నిన్ను ప్రభావితం చేశాడో, ఏ పాత్ర ద్వారా నిన్ను లైన్లో తెచ్చాడో ఆ పాత్రని తొందరపడి తృణీకరించకుండా, విసర్జించకుండా, ఎడబాయకుండా జాగ్రత్త పడటం ఎంతైనా మంచిది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సమూహం అంతా మొదట ఏలియా ఉన్నప్పుడు ఏలియాకి విధేయత చూపాలి. తరువాత ఆ ఏలియా ఎవరిని సూచించాడో ఆ ఎలీషా మీద చేతులుంచాడు గనక ఆ ఎలీషా కూడా విధేయత చూపాలి. ఇది క్రమం, దేవుడి చట్టం. ఆ నియామకాన్ని తృణీకరిస్తే దేవుడు తనను తృణీకరించినట్టే ఫీల్ అవుతాడు. దీన్ని గుర్తుపెట్టుకోవాలి. రెండు చేయకుండా జాగ్రత్త పడాలని చెప్పాను. ఇటు విశ్వాసులకి, పరిచారకులకి, సేవకులకి రెండు చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకటి, దేవుడు నియమించిన నాయకత్వాన్ని తృణీకరించకుండా జాగ్రత్త పడాలి, త్రోసిపుచ్చకుండా జాగ్రత్త పడాలి, మొదటిది. రెండవది, ఎడబాయకుండా జాగ్రత్త పడాలి. ఏం చేయకుండా జాగ్రత్త పడాలి? ఎడబాయకుండా జాగ్రత్త పడాలి. మీరు గమనించండి, లేఖనంలో ఏలియా ఉన్నంత వరకు, ఆఖరికి ఏలియా ఆరోహణమయ్యే ఘట్టములో సహా ఎలీషా వదల్లా ఏలియానే. 4 సార్లు ఎలీషాని వదిలించుకుందాం అని పరీక్షించాడు ఏలియా. మొట్టమొదట ఒక దగ్గర ఆపాడు. ఏమండి? గిల్గాల్ దగ్గర ఆపాడు. ఇక్కడ ఆగవయ్యా నువ్వు ఎలీషా, నన్ను దేవుడు బేతేలుకు పొమ్మంటున్నాడు అన్నాడు. ఎలీషా అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, మరణము తప్ప మనల్ని ఇంకొకటి ఏది కూడా వేరు చేయడానికి లేదు. ఆ యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడవనంటాడు. సరే, అక్కడికి పోతాడు, బేతేలుకు పోతాడు. ఇక్కడన్నా ఆగవయ్యా, నన్ను ఎరికో పొమ్మంటున్నాడు, నన్ను ఎరికో పొమ్మంటున్నాడా? మళ్ళీ అక్కడికి పోతే అక్కడ కూడా అదే మాట అన్నాడు, యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడవను అన్నాడు. నువ్వు పో అన్నా సరే వదలకూడదు, పట్టాలి. యెహోవా జీవముతోడు, నీ జీవముతోడు, నిన్ను విడవను, అవసరమైతే నన్ను కొట్టు.